ఎలా అంటే మన రాముల వారి గుడి ఇక్కడ ఉంది. ఇక్కడ ప్రతిష్ఠ చేసి సంవత్సరం అయిందని ఇక్కడ పూజలు హోమాలు నిర్వహించారు. మేమైతే వెళ్తున్నాం. మేము వెళ్ళేటప్పుడు కాస్త లేట్ అయింది. ఇక్కడ హోమాలు చూడండి, ఆల్రెడీ భోజనాలన్నీ పెట్టేస్తారు. అన్ని పూజలన్నీ అయిపోయేవి. ఇంకా పైకి వెళ్తున్నాం. ఇంకా మన శ్రీ ఆంజనేయ విగ్రహం పెట్టుకుని సంవత్సరం అయినా పూజలు పెట్టి ఇక్కడ హవాన్లు అన్నీ అయిపోయావండి. ఇదండి మన రాముల వారి చూడండి, మీరు కూడా దర్శనం చేసుకోండి. చూడండి, శ్రీరాములకి భోజనం పెట్టేశారు. మేమైతే మధ్యాహ్నం భోజనానికి ఇక్కడ చేసుకున్నాం. అన్న ప్రసాదం పెట్టారు, చేసుకున్నాం. చాలా బాగుంది. మనం ఇక్కడ చూడండి, చాలామంది వచ్చి భోజనం చేస్తున్నారు. మార్నింగ్ నుంచి ఇక్కడ పూజలు పురస్కారాలు అన్నీ అయ్యాయి ఇక్కడ. నెక్స్ట్ మళ్ళీ ఈవినింగ్ కూడా ఉన్నాయి. భజనతో పాటు పూజలు ఉన్నాయి. మళ్ళీ ఈవినింగ్ కూడా రావాలి. ఇదిగోండి, మళ్ళీ ఈవినింగ్ కూడా మేము వచ్చేసాం పూజలకి. ఇక్కడ భజన చేస్తాం. అంటే మన శ్రీ ఆంజనేయం అక్కడ విగ్రహం ఉంది కదా, ఇక్కడ పూజ చేస్తామని. ఇప్పుడు ఆర్తి కూడా ఇచ్చేస్తున్నారు. ఇక్కడ శ్రీరాముల వారి భజనతో చాలా బాగా చేశారండి. చూడండి మీరు కూడా. ఇక మా భజన ఇక కాస్త ఒక ఫోటోగ్రఫీ తీసుకున్నాం. చూడండి, మా డాక్టర్ మేము నేను అందరం కలిసి భజన చేస్తున్నాం. చాలా బాగా అనిపించింది. సాక్షాత్ శ్రీరాముల వారి భజన చేస్తున్నాం కదా, మనసులో చాలా అంటే ఆనందం అనిపించింది.
ఇక పైకి వెళ్ళి మళ్ళీ దర్శనం చేసుకుని శ్రీరాములవారిని ఈవినింగ్ పూట అనేసి అలా నమస్కారం చేసి వచ్చేసాం. ఇక వచ్చాక మళ్ళీ ప్రసాదం తీసుకోవడం అయింది. మళ్ళీ మేము సెల్ఫీలు ఫొటోస్ తీసుకున్నాం కాస్త రాముల వారితో. చాలా ఆనందంగా అనిపించింది. చూడండి ఇక్కడ శివలింగం కూడా ఉంది. మన శివయ్య కూడా దర్శనం చేసుకోండి. ఓం నమః శివాయ. మళ్ళీ మేము ప్రసాదం ఇచ్చారు, అంటే బూందీ ఇంకా హల్వా ఇచ్చారు, తీసుకున్నాం. అది కాస్త తిన్నాక మళ్ళీ పైన మాకు భోజనాలు ఏర్పాటు చేశారు. ఇవన్నీ మళ్ళీ భజన దగ్గర ఉన్నాం మేము. చూడండి మళ్ళీ మేము ఇక్కడ ఫోటో తీసుకున్నాం కలిసి. ఇక మళ్ళీ మా పాపతో కూడా నేను తీసుకున్నాను. చాలా హ్యాపీగా అనిపించింది. ఉదయం కూడా దర్శనం బాగా అయింది, ఇప్పుడు కూడా దర్శనం బాగా అయింది. శ్రీరాముల వారి గుడి అండి ఇక్కడ. మన డిగ్లీపూల్ ఇక్కడ ఉంటుంది. మేము వస్తుంటాం, అప్పుడప్పుడు వస్తుంటాం ఇక్కడికి. ఇక్కడ మళ్ళీ భోజనం ఏర్పాటు చేశారు. ఈవినింగ్ మళ్ళీ నైట్ మేము భోజనం చేసి చూడండి చాలా బాగుంది ప్రసాదం. మా దేవుడి ప్రసాదం దొరకడం అంటే చాలా అంటే అదృష్టం ఉండాలి. ఇక అయిపోయిందండి పూజ అన్నీ అయిపోయి ప్రసాదాలు తీసుకొని మేము ఇక ఇంటికి వెళ్ళిపోతున్నాం. ఇక్కడ చాలా బాగా అనిపించింది. చూడండి నైట్ 8:30, 9 అయిపోయింది నైటు నిన్న. చూడండి ఎంత బాగా కనిపిస్తుంది లైటింగ్తో మన రాములవారి గుడి. చూడండి మెట్లు ఎక్కి వెళ్ళాలి. ఇక వెళ్ళిపోతున్నామండి ఇంటికి. చాలా బాగా అంటే డెకరేషన్ కూడా చాలా బాగా చేశారు. చాలా హ్యాపీ అనిపించింది. ఓకే బాయ్.